దీనిలో డెడ్ స్టోరేజ్ ఉంటుంది మళ్ళా. సో ఇంత ఇవాళ ఒకటేంటంటే 45.72 మీటర్లు నీళ్లు నిల్వ చేసుకునే స్థాయి వరకు కూడా హెడ్ వర్క్స్, కట్టలు, అన్ని నిర్మాణాలు జరుగుతాయి. ఇక్కడ వచ్చేది ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా వచ్చేదంతా కూడా R&R ప్యాకేజీకి సంబంధించి అవన్నీ ఖాళీ చేయాలి. ఈ ప్రాబ్లం వల్లనే మనం చేస్తున్నాం. మీకు ఈ ప్రాబ్లం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు వేసి నది డైవర్షన్ పూర్తి కాకుండా కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ఏదైతే రీఎంబర్స్మెంట్ కానటువంటి భూములు, ఇళ్ళు మునిగిపోతాయని గళ్ళు పెట్టి వదిలేశారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇదే విషయాన్ని మొన్న ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పడం జరిగిందని మనం చేస్తున్నా. సో అసలు మీరు ఒకటే చెప్తున్నా, రాసుకోండి. 45.72 స్థాయిలో పూర్తి కాకపోతే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఏది 45.72. కానీ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి పక్క రాష్ట్రాల యొక్క ఒత్తిడి వల్ల చేస్తుందో దేనికి చేస్తుందో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమి కుట్రలో భాగస్వాముడయ్యాడు, కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయిన తర్వాతే ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు. ఇది వాస్తవం కాదని చెప్పమనండి. ఆయన చెప్తే కుదరదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత కలిగిన వాళ్ళు చెప్పించండి. దిస్ ఈజ్ మై ఆరోపణ, కంటెన్షన్. ధర్మమైన మాట నేను మాట్లాడుతున్నాడు. ఆరోపణ చేయాల్సిన నాకు అవసరం లేదు. ఇవాళ ఆరోపణ చేసిన అవాస్తవం అయితే రేపు నిలబడదు. రేపు నిలబడడానికి వీలుగా ఉన్న ఆరోపణలు మాత్రమే మేము చేయదలుచుకున్నాం. ఇది వాస్తవమైనటువంటి అంశం. ఓకే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనం చేసుకోవాల్సింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అవి ఆ రోజున చెప్పాం కదా అంటారు. మేము డబ్బులు పెట్టి కడుగురు కానీ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అవసరం లేదా? అది వేరే విషయం. అవన్నీ ఇక నువ్వు ఇక జారుడు సెక్షన్ పెడితే నేనేం చేయను. 10 ఏళ్ళ దాకా మీరు 10 ఏళ్ళ దాకా కాదని ఎవరు చెప్పారు? హూ సెడ్ 10 ఏళ్ళ దాకా కాదని ఎవరు చెప్పారు? చింతామోహనం ఇంకోటి నాకు తెలిసి విత్ ఇన్ 2 years ఇట్ విల్ క్లోజ్. అంతే. ఈ రిలీజ్ చేసిన 1200 కోట్ల చిల్లరకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోద్ది. 12,000 చిల్లర. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్క డయాఫ్రమ్ వాల్ అనే దగ్గరే ప్రాబ్లం వచ్చేసిందని చెప్తున్నా కదా. డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తది వేయటం, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయటం జరిగితే అయిపోయింది ప్రాజెక్ట్. అంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉందో లేదో మీరు చెప్పాలి. ఇక కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి కన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టాలని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం నవయోగాకి ఇవ్వాలని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆ స్టాల్ స్థాయికి ఇవ్వాలని, వాళ్ళు ఇచ్చే డబ్బులు బాగా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉండబట్టే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాడు అనేది నా ఆరోపణ, నా అభియోగం. వాస్తవం కాదు ఆలోచన చేయండి మీరే. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది మనం ఎందుకంటే రైల్వే స్టేషన్ ఏం కడతాం అంటే ఇస్తా ఒప్పుకుంటారు వాళ్ళు. రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కడతామంటే డబ్బులు బాగా వస్తాయంటే ఇది ఒప్పుకుంటారా? రైల్వే స్టేషన్ విమానాశ్రయాన్ని మేము కడతామంటే ఒప్పుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం కట్టిద్దంటే అది రెడ్డి వచ్చే మొదలాడిలాగా ఆ ప్రభుత్వం ఒక్కటి. శర్మ ఇలా మాట్లాడితే నేనేం చెప్పను. నేను ఒక మాట చెబుతాను శర్మ, ఈయనబ్బా ఒకసారి తీసుకుని మళ్ళీ మా ప్రభుత్వంగా మేము ఇచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ తీసుకుని ఇది ఎట్లా? గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అడ్డుగోలుగా అడిగితే నేనేం చెప్పలేను. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, దాన్ని మళ్ళీ రివర్స్ ఎట్లా చేస్తాం? అసలు పని జరగకపోతే రివర్స్ చేస్తాం. పెండింగ్లో ఉంటే ఎట్లా రివర్స్ చేస్తాం? రాజధానిని రివర్స్ చేయలేకపోయాం కదా. రాజధాని ఇక్కడ మేము శాసన మండలి ఇక్కడ శాసనసభ ఇక్కడే పెడతామని చెప్పాం కదా. అందువల్ల వన్స్ ద గవర్నమెంట్ ఈజ్ టేకెన్ డెసిషన్, ఈదర్ దిస్ గవర్నమెంట్ ఆర్ దట్ గవర్నమెంట్ ఆర్ ఫ్యూచర్ గవర్నమెంట్, వన్స్ దే హ్యావ్ టేకెన్ డెసిషన్ మళ్ళీ గవర్నమెంట్ రాగానే దాన్ని రివర్స్ చేసేస్తే ఇదేమన్నా పెంచటమా? ఏది వృద్ధాప్య పెన్షన్ పెంచుతాం అంటే నాకు తగ్గిస్తామని ఊరుకుంటారా? సో అట్లా నువ్వు శర్మ ఊరికి నీ కన్వీనియంట్గా అడిగి నన్ను ఇబ్బంది పెట్టే కాక
ఎవరు వచ్చారు? నాగార్జున వచ్చారు. టీఎంసీలు తగ్గడం కాదు, నీకు అసలు డెడ్ అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదయ్యా. దీని మీద ఎంత ఉందనుకున్నావు? తీసుకొచ్చి కృష్ణానదిలో పడాలా? అక్కడ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ వాటర్ రావాలా? ఎత్తు తగ్గటమే ఉండదు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన ఎత్తేమి తగ్గదు. ఎత్తు అంతా రెడీగా ఉంది. స్టోరేజ్ కెపాసిటీ ఇవ్వాలంటే ఇందాక గౌరవనీయుని శర్మ గారు చెప్పినట్టుగా దానికి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఏది R&R ప్యాకేజ్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది ఇష్యూ. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై దాన్ని చేసేస్తున్నారు. అది నా అభియోగం, ఆరోపణ. ఎవరు నేర్పారు?